జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే గనక ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయిని పటాయిస్తే నా లైఫ్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆస్తి ఉంది అనేది ఒకటి. రెండోది ఆ అబ్బాయిని పటాయిస్తే అంటే లవ్ చేస్తే లేకపోతే అట్రాక్ట్ చేస్తే నాకు వాళ్ళ నుంచి ఆస్తి వస్తుంది. దానివల్ల నాకు జీవితంలో ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఈ రోజులో. మనకి జీవితం అనేది లేకుండా, మనకి ఇదనేది లేకుండా, ఒక విలువ అనేది లేకుండా, ఒక సనాతన ధర్మంలో మన బాధ్యత అనేది లేకుండా, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, కులము, మతము, గోత్రము అసలు ఏమిటి పరిస్థితి ఏంటి, ఏం చేస్తున్నారు అనేది కూడా లేకుండా కూడా మనకి ఎన్నో రకాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. అందులోనూ పెద్దల పెంపకం ఒకటి, వాళ్ళ మీద ఇచ్చేటువంటి నమ్మకం ఒకటి, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ జీవితంలో ఇలా చూసినప్పుడు ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎందుకురా బాబు జీవితం అని. అలాంటి జీవితాలు మనకి ఏమైనా ఉన్నాయంటే కనుక మీకు తెలియకుండా మీ అమ్మాయిని కానీ మీ అబ్బాయిని కానీ ఎవరైనా హిప్నటైజింగ్ చేశారు, ఎవరైనా ఇబ్బంది పెట్టారు, లవ్ చేశారు, ఎక్కడైనా సమస్య వచ్చింది అనుకున్నప్పుడైతే ఖచ్చితంగా మీకు ఆ సమస్య ఉంటుంది. వారి మీద ఆ ప్రయోగం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మందు పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు కూడా ఉందండి మందు పెట్టడం అనేది. ఒకప్పుడు అనుకుంటాం మనకి పాత రోజుల్లో ఉండేది, మా తాతయ్య కాలంలో ఉండేదని. లేదు లేదు, ఈ రోజుల్లో సిటీస్లో ఉంది, కాలేజెస్లో ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర అవేర్నెస్ కోసము మనకి సోషల్ మీడియాలో కూడా నెంబర్ పెట్టేసి నేను గురువు గారిని చెప్పేసి అని మందులు అమ్మేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా కొనేసి డ్రగ్స్ కన్నా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అందులోనూ ఈ మందు కొనడం కానివ్వండి, ఈ హిప్నాటిజర్ కానివ్వండి ప్రతి గురువు చేయరు. కేవలం కొంతమంది గురువులు డబ్బు కోసం చేసేటువంటి క్రియలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. మనము వ్యసనంతోనో, రందితోనో, లేకపోతేనో వ్యామోహంతోనో ఒక అమ్మాయిని మనం లైన్లో పెట్టుకుంటే మన పని అయిపోతుంది, ఒక అబ్బాయిని మనం లైన్లో పెట్టుకుంటే పని అయిపోతుందని వెళ్ళేసేటువంటి వారందరూ కూడా, పెళ్ళైనటువంటి వారిని కూడా లైన్ వేద్దాము అనుకునేటువంటి దురాశ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ రోజుల్లోనూ. వారందరికీ కూడా ఎక్కడో గురువుని నమ్ముకొని పోయి తెచ్చుకొని అలాంటి పరిస్థితులు ఏర్పడుతాను. మరొక విషయం ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. ఇలా జరిగినప్పుడు ఇక్కడ ఎవరైతే కస్టమర్ ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు ఈ కస్టమర్ని హిప్నటైజింగ్ చేస్తారు. హిప్నటైజింగ్ కస్టమర్ని చేయడం ద్వారా వారికి మందు ఇవ్వడమో లేకపోతే వారికి ఇంకోళ్ళ మీద హిప్నటైజింగ్ చేయడమో ఏమో, కానీ ఖచ్చితంగా అయితే గనక ఈ గురువు వీరిని హిప్నటైజింగ్ చేసి వారికి ఉన్నటువంటి సంపద, వారికి ఉన్నటువంటి ఆస్తి, వారికి ఉన్నటువంటి ఆదాయం మొత్తం కూడా గండి కొట్టేస్తారు. దాంతోపాటు అప్పులు పాలయ్యేటువంటి వ్యవస్థ కూడా ఏర్పడుతూ ఉంది. ఒక్కోసారి మనం చూసినట్టు ఈ మధ్యకాలంలో ఎక్కడో కొంతమంది సూసైడ్ కూడా చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే కనుక గురువుని నమ్మటం వల్ల. నిజంగానే మీకు సమస్య ఉంది, భార్య మాట వినట్లేదు, భర్త మాట వినట్లేదు, పిల్లలకి మాట వినకపోతే చెడిపోతారు కాబట్టి పిల్లలు మాట వినట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మనము ఆ ఒక మందు పెట్టడమో లేకపోతే హిప్నటైజింగ్ చేయించడమో, వశీకరణ చేయించడమో, భాగముఖి భానుమతి చేయించడమో లాంటివి చేయాలి. లేకపోతే కనుక ఎవరో మీద చేద్దాము, ప్రయోగం చేద్దాము, వాళ్ళ వల్ల నేను బాగుపడతానని ఇలాంటి చర్యలు క్రియేట్ చేసుకోవడం వలన ఈ గురువుకి మీరే వశీకరణ అవుతారు. ఆ గురువు ఒక కస్టమర్ పోకుండా ఉండేందుకు మీ దగ్గర మొత్తం లాగేసి చివరికి మీ చేత సూసైడ్ చేసుకో అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువుని నమ్మండి, కానీ ఎంతవరకు నమ్మాలి, దేనికోసం నమ్మాలి అనేది కూడా మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి మీకు మీరే. అలా చేయటం ద్వారా మీరే కాకుండా మీ సంసారము, మీ జీవితమే కాకుండా మిమ్మల్ని నమ్ముకున్న వారు కూడా చెట్టుకోకలు గుట్టుకోతలు అవుతారు. కాబట్టి అలాంటి పరిస్థితులకి మీరు వెళ్ళకూడదు. నిజంగానే మీ సమస్య ఉందంటే గురువుని సంప్రదించండి. అంతేగాని చిన్న చిన్న వాటికో దురాశ కోసం మీరు అలాంటివి చేయకండి. జై శ్రీమన్నారాయణ.